మారాలన్నా కరువు జయించాలన్నా గంగా గోదావరి నదుల అనుసంధానం జరగాల్సిందేనా? ఏ దేశంలో లేననే నదులు మన దగ్గరున్నా ఎందుకు కరువు కాటకాల బారిన పడుతోంది? చంద్రబాబు లాంటి వారు గంగా నదిని కావేరితో అనుసంధానం చేయాలని ఎందుకు పదే పదే కోరుతున్నారు? అసలు ఆ ప్రాజెక్టు ఏనాటిది? జలం లేనిదే జనం లేరు. భూగ్రహంపై మానవాళి మనుగడకు మూలాధారం నీరు. ఈ నీటిలో మనకు ఉపయోగపడేది కేవలం 1% మాత్రమే. మన దేశంలో నదులు, నీటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ తరచూ కరువు కాటకాలు వస్తున్నాయి. ఈ ఏడాది అసలే సూపర్ ఎల్నినో, కరువు తప్పదంటున్నారు. అలాగని వేలాది టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతోంది. ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లో వరదలతో అతివృష్టి ఉంటే, దక్షిణాదితో పాటు వాయవ్య ప్రాంతాల్లో వర్షాలు లేక అనావృష్టి నెలకొంటోంది. భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల ప్రభావంతో ఏర్పడుతున్న ఈ వైరుధ్య పరిస్థితిని సరిచేసే బృహత్ ప్రణాళికే నదుల అనుసంధానం. నదుల నీటి ప్రవాహాలను సమర్థంగా నియంత్రించి వృధాగా సముద్రంలో కలిసే మిగులు జలాలను అవసరమైన ప్రాంతాలకు మళ్లించే ప్రక్రియే నదుల అనుసంధానం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత్లో ఉంది. ప్రపంచం మొత్తం జనాభాలో దేశం వాటా 18% ఉంటే మంచినీటి వనరుల్లో మాత్రం 4% మాత్రమే ఉంది. విశాల భారత్లో నీటి వనరులు ఎక్కువగా వర్షపాతంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ వర్షపాతం అన్ని ప్రదేశాల్లో ఒకేలా లేదు. అసమానంగా వేర్వేరు కాలాల్లో కురుస్తోంది. హిమాలయాల్లో పుట్టి ప్రవహించే నదులు వర్షాకాలంలో వర్షపు నీటితో, వేసవిలో మంచు కరిగిన నీటితో, ఏడాదంతా నీటి ప్రవాహంతో ఉంటాయి. కానీ దక్షిణాదిన ఉన్న ద్వీపకల్ప నదులు మాత్రం వర్షాకాలంలో వర్షపు నీటితో ప్రవహిస్తూ వేసవిలో ఎండిపోతాయి. కొన్ని నెలలు మాత్రమే ఉండే వర్షాకాలంలో అత్యధిక నీటి ప్రవాహంతో ప్రవహిస్తూ వృధాగా సముద్రంలో కలుస్తాయి. ఈ విధంగా వర్షాకాలంలో వరదలు, వేసవిలో కరువు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమం ద్వారా పరిష్కరించవచ్చనేది నిపుణుల మాట. నదుల అనుసంధానంతో దేశం అన్స్టాపబుల్ అవుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు అండగా నిలుస్తామని హామీనిచ్చారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్ శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ చొరవతోనే రాష్ట్రాల మధ్య జల వివాదాలు సులువుగా పరిష్కారం అవుతున్నాయన్నారు. ఆయన దూరదృష్టి కారణంగానే నదుల అనుసంధానం వంటి అంశాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని, 1 నేషన్ 1 గ్రిడ్, టెలికాం విస్తరణ, జాతీయ రహదారి నెట్వర్క్ వంటి పనులు దేశ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు. I want to explain one thing. This is my life ambition and desire. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. Under our Honorable Prime Minister's leadership, our Honorable Water Resource Minister so far achieved remarkable things. Ken Betwa project, UP and Madhya Pradesh, they are able to link it. Parvati Kali Sindhu Chambal project, Rajasthan and MP, they are able to link it. This is where I am requesting Government of India, Godavari, Kaveri, you link the project under national project and also protect all our rights. Karnataka right, Andhra Pradesh right, and Telangana people also. How to do it, they have to come up with an action. Even we can take water to Tamil Nadu also. It is not a new culture for us. Nearly, if you see, 1983, with the initiative of NTR, all 3 states combined, Andhra Pradesh, Karnataka and also Maharashtra, we are able to give 15 TMs of water to Chennai for drinking water.
అనుసంధానం ద్వారా నీటిని ఒక నదీ పరివాహక ప్రాంతం నుంచి మరొక నదీ పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లవచ్చు. దీనివల్ల అదనంగా భూములు సాగులోకి రావటమే కాదు, భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి, జలాశయాలు కాలువలు నిండుతాయి. దేశం ఏటా దాదాపు 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షపాతం పొందుతోంది. అయితే ఈ వర్షపాతం కొద్ది నెలల్లో మాత్రమే కొన్ని ప్రాంతాల్లోనే కురుస్తోంది. దేశ ఉత్తర భాగాన ఈశాన్య ప్రాంతంలో గంగా, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతాల్లో 85% వర్షం వేసవి నెలల్లో కురుస్తుంది. వాయవ్యం, పశ్చిమ దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షపాతం కొంత తక్కువగా నమోదవుతుంది. ఈ హెచ్చుతగ్గుల వల్లే వరదలు, కరువులు వస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రక్షణ పొందటానికి నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. మహానది గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరీ నదులను ముందుగా అనుసంధానించాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమానికి ప్రవహించే నదుల అనుసంధానిస్తే ముంబై లాంటి నగరాల దాహార్తి తీరుతుంది. గంగా, కావేరీ నదుల అనుసంధానం ఇంజనీరింగ్ పరంగా భౌగోళికంగా సాధ్యమే. కానీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. పలు లిఫ్ట్లు అవసరమవుతాయి, లక్షల కోట్లు ఖర్చవుతాయి. సుదూర ప్రాంతాల గుండా కాలువలు తవ్వాలి. రాష్ట్రాల మధ్య రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. నదుల అనుసంధాన ఆలోచనను మొదటిసారిగా 1919లో మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిపాదించారు. 1960లలో అప్పటి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ కెఎల్ రావు గంగా, కావేరీ అనుసంధానానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. గంగా కావేరీ లింక్ కెనాల్ దాదాపు 2640 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించారు. ఈ కాలువ పాట్నా సమీపంలో ప్రారంభమై నర్మదా, తాపీ, గోదావరి, కృష్ణ, పెన్నా నదులను దాటుతూ కావేరీ నది ఎగువ భాగానికి చేరుకుంటుంది. ప్రాజెక్టు ద్వారా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు లబ్ధి పొందుతాయి. చైనా, యూరప్ లో చేసిన ఇలాంటి ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. గంగా కావేరీ అనుసంధానంలో భాగంగా ముందు బీహారు, బెంగాల్ రాష్ట్రాల నుంచి ఒరిస్సా మీదుగా మహానదికి వచ్చి, మహానది నుంచి అక్కడి నుంచి గోదావరికి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అదో ఆలోచిస్తే మనం పోలవరం దగ్గర ఉన్నటువంటి నీరు, ఏది పైనుంచి వచ్చే నీరు పోలవరం దగ్గర నుంచి మనం పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్లి, ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్ గా బొల్లాపల్లి రిజర్వాయర్ కి తీసుకెళ్లి, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి పెన్నాకి, పెన్నా తర్వాత తెలుగు గంగ ద్వారా కావేరీ నదికి అనుసంధానం చేస్తే మొత్తం మీద చూస్తే మనం 4 రాష్ట్రాలకు కూడా ఇది న్యాయం జరుగుద్ది. ముఖ్యంగా దీనివల్ల కరువు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి కూడా నీరు అందుతుంది. ఇదే అనుసంధాన ప్రక్రియలో బాగా పోలవరం మన నాగార్జున సాగర్ కుడికాలకు ఇవ్వచ్చు, అట్లాగే పోలవరం నల్లమల్ల సాగర్ కూడా ఈ ప్రాజెక్టులోకి ఇవ్వచ్చు. ఇస్తే చాలా మేలు జరుగుద్ది. దీన్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ సూచనల మేరకు కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు గంగా కావేరీలో భాగంగా ఒక అలైన్మెంట్ ప్రతిపాదన చేశారు. నదుల అనుసంధానం పెరిగితే వ్యవసాయోత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. కాలువల ద్వారా రవాణా జరుగుతుంది. క్రూడ్ దిగుమతి తగ్గించుకోవచ్చు. లక్షల మందికి జీవనోపాధి కలుగుతుంది. రైతుల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. నదుల అనుసంధానంతో పర్యావరణం, జీవ వైవిధ్యంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నదుల అనుసంధానంపై లాభ నష్టాలకు సంబంధించి సరైన అధ్యయనం జరగాలనేది వారి సూచన. నదుల అనుసంధానం వల్ల కరువు కాలంలోనూ చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వాదిస్తున్నారు. నదీ ప్రవాహాలు ప్రతి 100 ఏళ్లకు వాటి మార్గాన్ని మార్చుకుంటాయి. 100 ఏళ్ల తర్వాత ఈ నదుల అనుసంధానం పనికిరాదని చెబుతున్నారు. దీనివల్ల అటవీ నిర్మూలన జరుగుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, మత్స్యకార కుటుంబాలపై ప్రభావం పడుతుందని, అంతేకాకుండా వర్షపాత విస్తరణలోనూ మార్పులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.